హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై తనిఖీలు చేస్తోంది ఈడీ. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ జరుపుతోంది. హైదరాబాద్లోని 6 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్తో పాటు సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, నగరంలోని ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించి అక్కడ అన్ని చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద ఉన్నాము. ఇది మెయిన్ బ్రాంచ్ కు కూడా చెప్తూ ఉన్నారు. 300 కోట్ల నిధులకు సంబంధించి ఏదైతే గోల్మాల్ జరిగిందో దాని గురించి ఈడీ చెక్ చేసేందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12 మహేష్ బ్యాంక్ లో కూడా చూసుకుంటే లోపలికి కొంతమంది వ్యక్తులు వెళ్లినట్టుగా ఈడీ అధికారులు మరి ఎవరు వెళ్లారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే కూకట్పల్లిలో కూడా ఒక పెద్ద బ్రాంచ్ ఉండడంతో కూడా అక్కడ కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించి చైర్మన్, అలాగే సీఈఓ, ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, అలాగే బోర్డు మెంబర్స్ వారి అందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా 300 కోట్లకు సంబంధించి ఏదైతే అక్రమంగా రుణాలు ఎవరికైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా పంపిణీ చేశారనే ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉండడంతో ఈ కేసుకు సంబంధించి 2021లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో కూడా కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా కూడా ఇప్పటికీ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం.